సరదా సరదాగా సాగిపోయే పల్లెటూరి జీవనం. హీరో అమాయకపు ప్రేమ, అక్కడక్కడ మనసును కరిగించే ఎమోషన్స్, దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న విలన్ ని అడ్డుకోవడానికి హీరోకి సహాయపడే దైవశక్తి. వినడానికి ఇది సింపుల్ గానే ఉన్నా తీయడానికి ఎంతో గట్స్, అంతకు మించి బడ్జెట్ ఉండాలి. అటువంటి ప్రయత్నం చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల లిస్టులోకి, తేజ సజ్జా టాప్ హీరోల లిస్టులోకి వెళ్ళినట్లే చెప్పుకోవచ్చు. ముందుగా ఈ సినిమా దర్శకుడు గురించి మాట్లాడుకోవాలి. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పటికే కల్కి, జాంబిరెడ్డి లాంటి వైవిధ్యభరితమైన సినిమాలను తీసి ప్రేక్షకుల మెప్పు అయితే పొందాడు. కానీ అతని పేరు ప్రేక్షకుల మనసుల్లో నాటుకోలేదు. ప్రశాంత్ వర్మ అనే డైరెక్టర్ ఒకడున్నాడని తెలిసిన వాళ్ళు కొద్ది మందో మాత్రమే. ఎందుకంటే వారానికి ఒకటో రెండో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి మన థియేటర్స్ లో. అందులో అడపదడప ఓ సినిమా హిట్ అవుతూ ఉంటుంది. ఆ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ కి పేరొస్తూ ఉంటుంది. లేదా అన్ని అద్భుతంగా కుదిరి ఏదో ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడు థియేటర్ బయటకు వస్తే ఆ డైరెక్టర్ కి పేరొస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకునే డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు ఈ సినిమాతో అటువంటి పేరే వచ్చిందని చెప్పుకోవాలి. అదే అడ్వెంచరస్ డైరెక్టర్ అని. తనకు ఇచ్చిన చిన్న చిన్న బడ్జెట్లతోనే సాధారణ ప్రేక్షకులను మైమర్పించగల సత్తా ఉన్న ప్రశాంత్ వర్మకు ఒక పెద్ద బడ్జెట్ దొరికితే బాక్సాఫీస్ తగలబడిపోవడం ఖాయమనే చెప్పొచ్చు. ఇక హనుమాన్ సినిమా కథ విషయానికి వస్తే ఇది ప్రతి ఒక్కరి కథ. మనకే గనక సూపర్ పవర్స్ వస్తే మన చుట్టుపక్కల జరిగే అన్యాయాలని ఆపడమే కాకుండా అందరికీ మేలు చేయాలని ఎవరికి ఉండదు చెప్పండి. సరిగ్గా ఇదే పాయింట్ పట్టుకొని కథలోకి మనల్ని నడిపిస్తాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇక ఈ కథలో హీరోకి పెద్ద పెద్ద కండలు, డబ్బులు ఉండవు. అలా ఉంటే పెద్ద మజా రాదుగా. మనల్ని మనం ఆ హీరో అనుకోలేం కూడా. సరిగ్గా ఇక్కడే మన హీరో తేజ ఎంటర్ అవుతాడు. కొద్దిగా అటు ఇటుగా మనలాగే ఉంటాడు. ఇక తేజ సజ్జ ఎటువంటి హడావుడి లేని తన సహజ నటనతో మనల్ని కథలో ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఇక హీరోకి అక్క సెంటిమెంట్ ఉండనే ఉంది. ఈ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ మన సొంత అక్క అన్నంతలా జీవించేసిందనుకోండి. ఇకపోతే మనకొక హీరోయిన్ కూడా ఉండాలిగా. హీరోయిన్ ఉంది, అమృత అయ్యర్. తన పాత్ర అంతగా గుర్తుంచుకోదగినదైతే కాదు, కానీ పర్వాలేదు, ఉన్నంతలో మెప్పిస్తుంది. ఇకపోతే హీరో పక్క కమెడియన్ కూడా ఉండాలిగా. ఉన్నాడు, మన గెటప్ సీనుని బాగా వాడేశారు. ఇకపోతే మరో ముఖ్యమైన క్యారెక్టర్ విలన్. వినయ్ రాయ్ విలన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. విలన్ పాత్రని ఎక్కడికో తీసుకెళ్లే స్కోప్ ఉన్న బడ్జెట్ అడ్డం రావడంతో అయ్యో విలన్ కి తగిన బడ్జెట్ ఉంటేనా అనిపిస్తుంది. ఇక చివరిగా ఓ ట్విస్ట్ తో ఈ సినిమా ముగుస్తుంది. దీని తర్వాత భాగం 2025లో రాబోతున్నట్లు చెప్తాడు. ఇకపోతే ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పర్వాలేదు అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. బడ్జెట్ లిమిట్స్ వెనక్కి లాగుతుంటాయి. ఫోటోగ్రఫీ బాగానే అనిపిస్తుంటుంది. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కొన్ని సీన్లు కన్ఫ్యూజన్ గా అనిపించినా అది స్క్రీన్ ప్లే డిఫెక్ట్ గా అనిపిస్తుంది తప్పితే ఎడిటర్ చేయగలిగిందేమీ లేదనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకు ప్రధాన బలం గ్రాఫిక్సే. గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ అందరికన్నా అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి. ఎక్కడా కూడా ఏమాత్రం క్వాలిటీ తగ్గదు. కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన బాహుబలి, RRR లాంటి సినిమాలతో ఈ సినిమా గ్రాఫిక్స్ ని పోల్చుకోవచ్చు. ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ లో ఎంత చేయగలరో అంతకన్నా ఎక్కువే చేసి చూపించారు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ ఓన్లీ. మొత్తంగా చూస్తే ఒక సాధారణ కథను తీసుకుని దాన్ని అసాధారణంగా మార్చే ప్రక్రియలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవాల్సి ఉంటుంది. విలన్ క్యారెక్టర్ కి మరికొంత బడ్జెట్ తోడై ఉంటే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఈ సినిమాకు నా రేటింగ్ 3.5/5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.